మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న సూక్తిని నిజ జీవితంలో ఆచరిస్తూ తను చేస్తున్న ప్రభుత్వోద్యోగాన్ని రాజీనామా చేసి సమాజ సేవకు అంకితమైన డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి స్థాపించిన వృద్ధాశ్రమంలో ఉన్నాం మనం. గర్భాశయ క్యాన్సర్ పైన కొన్ని క్యాంపులు నిర్వహించారు. ఆ ఆలోచన మీకు ఎలా వచ్చింది? యాక్చువల్గా ఇది మొట్టమొదటిగా మేము వైద్య క్యాంపులు పెట్టాలనుకున్నప్పుడు, మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు ఒక మేజర్ మెగా క్యాంప్ పెట్టడం జరిగింది 2008 అనుకుంటాను. అప్పుడు డాక్టర్ ఉషారెడ్డి అని విజయ హాస్పిటల్ నుంచి, చెన్నై నుంచి గైనకాలజిస్ట్ రావడం జరిగింది. అది పార్ట్ ఆఫ్ ద మెడికల్ టీమ్, కార్డియాలజీ, గైనకాలజీ, అది మల్టీ స్పెషాలిటీ క్యాంప్ పెట్టాము. అప్పుడు ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే, రూరల్ ఏరియాస్ లో ఉమెన్ హెల్త్ మోస్ట్ నెగ్లెక్టెడ్, వాళ్ళ చూసే వాళ్ళే లేరు. యాక్చువల్గా సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ప్యాప్స్మియర్ చేయాలి, ఇది గైనకాలజిస్ట్ అవుతుంది, అట్లాంటివి చేస్తే బాగుంటుంది అని చెప్పారు, సలహా ఇచ్చారు. అది నేను గ్రామ ప్రాంతాల నుంచి వచ్చినా కాబట్టి మనది కూడా యాక్చువల్గా విలేజ్ కుమరపల్లి కుగ్రామం. ఇన్ఫాక్ట్ ఈ ఊరికి కరెంట్ వచ్చింది కూడా 1986 లో. నేను నా ఎంఎస్ఏ ప్రోగ్రామ్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఈ ఊరికి కరెంట్ వచ్చింది. ఇమాజిన్ మై బ్యాక్గ్రౌండ్, ఐ రిమెంబర్ ఆల్ దట్. సో ఐ అండర్స్టూడ్ డాక్టర్ గారి సలహా అర్థమైంది. నిజమే, వృద్ధులతో పాటు గ్రామంలో ఉండే మహిళలు కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకునేంత టైం ఉండదు, ఎంకరేజ్మెంట్ ఉండదు, పట్టించుకునే వాళ్ళు ఉండరు. అది ఆలోచన వచ్చి వెంటనే 2012, 14, 15 వరకు 2-3 years అప్పుడు మొదలుపెట్టాం. ఒక గ్రామం, మన మండలాన్ని తీసుకొని చేద్దామని, ఒక ఏవిగుల మండలం అంతా కవర్ చేద్దామని ఒక 3 years రెగ్యులర్గా ప్రతి సండే వేరే హాస్పిటల్స్తో టైప్ చేసుకొని, పీలర్లో కానీ, తిరుపతి నుంచి కానీ, తర్వాత టెక్నీషియన్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ని అప్పుడు మొదలుపెట్టాం. దాని ప్రోగ్రామ్ కూడా సంజీవని హెల్త్ కేర్ ప్రోగ్రామ్ అని ఫర్ రూరల్ ఉమెన్, అది చేశాము. తర్వాత ఇది బాగా ఖర్చుతో కూడుకున్న పని. ఒకటి, డాక్టర్లను పిలుచుకురావాలి, కంపల్సరీగా గైనకాలజిస్ట్ ఉండాలి ప్యాప్స్మియర్ చేయాలంటే. తర్వాత ఆ స్మియర్ తీసిన తర్వాత ల్యాబ్లో టెస్ట్ చేసుకోవాలి. దాంట్లో మళ్ళీ ఇన్ఫెక్షన్స్ ఉంటే కనుక దాన్ని మళ్ళీ ఫాలోఅప్ కోసం ట్రీట్మెంట్ ఏర్పాటు చేయాలి. సో ఐడెంటిఫై చేసి వదిలేసినంత మాత్రాన మళ్ళీ వాళ్ళ అఫోర్డబిలిటీ లేకుంటే, ట్రీట్మెంట్ లేకుంటే మళ్ళీ వేస్ట్ అవుతుంది. సో కాబట్టి ఎక్కడైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న చోట, ఇన్ఫాక్ట్ కొన్ని ఒక 4-5 కేసులు ఫస్ట్ టైప్ చేసినప్పుడు క్యాన్సర్ ఇనిషియల్ స్టేజ్లో డిటెక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ హిస్టెక్టమీ ఏదో సర్జరీ తిరుపతిలో చేయించాము. తర్వాత కొన్ని కారణాల వలన అప్పుడు కంటిన్యూ చేయలేకపోయాను ప్రోగ్రామ్. బేసికలీ ఫైనాన్షియల్, దాదాపు మాకు ఒక మండలం కవర్ చేయాలంటే ఓన్లీ సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్, అది కూడా వాలంటరీ బేసిస్. ఇప్పుడు వీ కెనాట్ ఫోర్స్, ఒక విలేజ్లో క్యాంప్ పెట్టిన తర్వాత ఉన్న మహిళలందరినీ వచ్చి టెస్ట్ చేయించుకోమని చెప్పలేదు, ఇది వాలంటరీగా రావాలి. సో మేము వీలైనంత వరకు కవర్ చేసుకుంటూ వచ్చాము. బట్ ఆ దాంట్లో కూడా దాదాపు 25 లక్షలు ఖర్చు అవుతుంది ఒక మండలం చేయాలంటే, మన ఏరియాలో చేసింది. సో అప్పుడు యాక్చువల్గా ఆ టైంలో ఒక 6 మండల్స్ కవర్ చేశాము. చుట్టుపక్కల కలకడ, కలికిరి, తర్వాత కేవీపల్లి, వాయల్పాడు, పీలేరు అన్ని కూడా చేశాము. తర్వాత అది కంటిన్యూ చేయాలంటే కొద్దిగా అప్పుడు ఇబ్బందులు వచ్చి స్టాప్ చేశాము. బట్ మళ్ళీ లాస్ట్ ఇయర్ 2024లో నేను, నాకు అరబిందో ఫార్మా కంపెనీ వైస్ చైర్మన్ నిత్యానంద రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన కూడా మన మండలమే, మేము అక్కడ ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇట్లా మంచి కార్యక్రమం ఇది, దీనివల్ల చేయలేకపోతున్నాం అంటే ఆయన వెంటనే స్పందించి, వాళ్ళకు సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి కంపెనీ, సో కార్పొరేట్ సోషల్ కింద ఆయన ఎంకరేజ్ చేశారు, యూ కంటిన్యూ అగైన్, విల్ సపోర్ట్ అని. ప్రతి ఆదివారము దాదాపు ఈ వృద్ధాశ్రమంలో ఉండే వృద్ధులే కాకుండా చుట్టుపక్కల విలేజెస్ నుంచి దాదాపు 100-120 మంది పేషెంట్లు వస్తారు. వాళ్ళకి కావాల్సిన అవసరమైన మందులన్నీ మేము మా ట్రస్ట్ ద్వారా సమకూర్చి ఇక్కడికి పంపించడం జరుగుతుంది. హైదరాబాద్లో నేను యాక్చువల్గా ఇందాక చూశాను, అక్కడ మేము మనకి ఏమైనా అపోలోలో కానీ, ఏజ్లో కానీ ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్స్, అవైలబుల్ మెడిసిన్స్ ఇక్కడ ఉన్నాయి. సేమ్ థింగ్ వీఆర్ గివింగ్ హియర్ ఫర్ అవర్ లోకల్ పీపుల్. అది అందరూ చాలా
అక్నాలెడ్జ్ చేశారు. మా ఇక్కడ కూడా ఒక వాలంటీర్ టీం ఉంది. బ్రహ్మారెడ్డి గారు, తర్వాత డాక్టర్ జిల్లాని, శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ, ఒక షబ్బీర్ వీళ్ళంతా ఒక పెద్ద టీం ఉంది. అది ఒక సైన్యం లాగా అనుకోండి. అంటే ఈ మంచి చేయాలని నేనేమి వాళ్ళ పేమెంట్ తో వచ్చి చేసేది కాదు. వాలంటరీగా మనం ఒక మంచి పని చేస్తున్నామని వాళ్ళు కూడా జత అయ్యారు. చేస్తున్నాం కాబట్టి చాలా సంతృప్తికరంగా ఉంటుంది. నేను ప్రతి నెలలో ఒక్కరోజు ఖచ్చితంగా వస్తాను, ఒక పూట ఉంటాను. మరుసటి రోజు ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు చుట్టూ ఉంటాను. వాళ్ళకి ఇంకేమైనా అవసరం అవుతుందా, తర్వాత వృద్ధాశ్రమంలో ఏమైనా సమకూర్చాల్సిన ఏమైనా ఉంటే దానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకోవడం, వీళ్ళతో డిస్కస్ చేసి. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. 20 ఏళ్లలో ప్రత్యేకంగా నాకు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ ఇస్ ద మెయిన్ థింగ్. బికాస్ ఇక్కడ కూడా ఒక టీం ఉంది. మేనేజర్, తర్వాత రెగ్యులర్ మెడికల్ క్యాబ్ చేసేవాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాలంటీర్ చేస్తున్నారు. ఎక్సెప్ట్ ఐపీఎస్ అనలిస్ట్, ద కుక్ అండ్ మేనేజర్ కైండ్ ఆఫ్ థింగ్. రెస్ట్ అంతా చేస్తున్నారు. అది ఇప్పుడు సండే ఇక్కడ మెడికల్ క్యాంప్ జరిగినప్పుడు ఐసీ 8 to 10 బాయ్స్, ఫార్మసీ వాళ్ళు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, యంగ్స్టర్స్, టీచర్స్ కానీ వాళ్ళందరూ నన్ను యాక్చువల్గా ఒక విధంగా ఒక మోడల్ గా చూస్తారు. నేను పర్సనల్ గా ఎప్పుడు వాళ్ళకి పర్సనల్ బెనిఫిట్ చేసింది ఏమీ లేదు, కానీ వాళ్ళు ఇచ్చే గుర్తింపు దట్ గివ్స్ మీ గ్రేట్ సాటిస్ఫాక్షన్. దట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్ విత్ పూర్ పీపుల్. దీంతో పాటు ఇప్పుడు సంజీవని ప్రోగ్రామ్ ఉంది. దెన్ ఐ గెట్ ద రిపోర్ట్ ఆఫ్టర్ ఎవ్రీ క్యాంప్. నాకు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎన్ని ఇన్ఫెక్షన్ ఉన్నాయి, ఎంతమంది అనేది వస్తుంది. చూస్తాను. ఆ విలేజెస్, ఎక్కడెక్కడో విలేజెస్ ఉంటారు, ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, సీరియస్ యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ అవసరం చేసినప్పుడు ఎస్, దట్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇంకా మిగతా బిజినెస్ లో దెర్ మే బి మెనీ అప్స్ అండ్ డౌన్స్. మంచిగా సక్సెస్ఫుల్ చేసినప్పుడు కూడా ఈ సాటిస్ఫాక్షన్ ఉండదు.